Hello, good evening. Welcome to ARS న్యూస్ ఛానల్. టుడే టాప్ ట్రెండింగ్ న్యూస్. తల్లితో పాటు కలిసి జగన్ మేదమెట్లకు బాపట్ల జిల్లాలో పర్యటించారు. ఏపీలో 50 ఏళ్లకే పెన్షన్. మంత్రి కొండపల్లి కీలక ప్రకటనలు. గెలిచి ఏదో చేద్దాం అనుకున్నాం, ఇంతకన్నా దౌర్భాగ్యం లేదు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు. పెనుగంచిప్రోలులో టెన్షన్ వాతావరణం. తిరుపతి తిరునాళ్ల ఉత్సవంలో పోలీసులపై దాడి. టీడీపీ, వైసీపీ, జనసేన వర్గాలు ఇరువురిపై దాడి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై పోలీసులు సీరియస్. 11 మంది సెలబ్రిటీలపై కేసులు. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. సునీత విలియమ్స్ భూమికి తిరిగి వస్తున్న సమయంలో అందరూ సురక్షితంగా రావాలని ప్రార్థిస్తున్నారు. సెన్సెక్స్ 2025లో మొదటిసారిగా 1100 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. జగన్ మేదరమెట్లకు బాపట్ల జిల్లాలో పర్యటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాపట్ల జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని మేదరమెట్లలో పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తల్లి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి ఆయన ఇక్కడికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైవి సుబ్బారెడ్డి తల్లి ఎర్రంరెడ్డి పిచ్చమ్మ సోమవారం ఒంగోలులో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె వయస్సు 85 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడ్డారు. ఒంగోలు నివాసంలో తుది శ్వాస విడిచారు. నేడు స్వస్థలం మేదరమెట్లలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పిచ్చమ్మ కుటుంబంతో వైఎస్ జగన్కు బంధుత్వం ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు స్వయానా బాబాయ్ అవుతారు వైవి సుబ్బారెడ్డి. ఈ నేపథ్యంలో పిచ్చమ్మ అంత్యక్రియలకు జగన్ తన తల్లి విజయమ్మతో కలిసి హాజరయ్యారు. ఆమె భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న వైవి సుబ్బారెడ్డిని పలకరించారు, ఓదార్చారు. విజయమ్మతో కలిసి మేదరమెట్లకు రావడం, పిచ్చమ్మకు నివాళి అర్పించడం చర్చనీయాంశమైంది. సరస్వతి పవర్ షేర్ల వ్యవహారంలో జగన్ కుటుంబంలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కేసుల వరకు వెళ్లింది వ్యవహారం. తన చెల్లెలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిలపై ఫిర్యాదు సైతం చేశారు జగన్. ఏపీలో 50 ఏళ్లకే పెన్షన్పై మంత్రి కొండపల్లి కీలక ప్రకటన. ఏపీ శాసనమండలిలో మరో కీలక అంశం నేడు ప్రస్తావనకు వచ్చింది. పెన్షనర్ల తగ్గింపు, 50 ఏళ్లకే పెన్షన్ హామీపై వైసీపీ సభ్యులు కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలోనే వారి ప్రశ్నలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే రూపాయలు 4,000 చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు టైం తీసుకుంటే, కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే 1,000 రూపాయలు పెంచామని గుర్తు చేశారు. ప్రస్తుతం అనర్హుల పెన్షన్లనే తొలగిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం 60 ఏళ్ల వయసు, ఆపై దాటిన వారికి సామాజిక పెన్షన్లు అందుతున్నాయి. అయితే 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 4 రూపాయలు 1,000 పెన్షన్ అందిస్తామని నాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకోసం అర్హులైన నిరుపేదలు అందరికీ సామాజిక భద్రతా పింఛనులు అందేలా చూసేందుకే మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు కూడా కృషి చేశారు. ఈ క్రమంలోనే పలువురు అనర్హులు పెన్షన్లు అందుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో జిల్లాల వారీగా వీరి లెక్కలను ప్రభుత్వం సేకరించింది. అర్హత లేకపోయినా పెన్షన్లు అందుకుంటున్న వారిని గుర్తించి పెన్షన్లను తొలగిస్తున్నారు. రాష్ట్రంలో 50 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్నవారు దాదాపు 15 లక్షలుగా ఉన్నట్లు గుర్తించారు. అయితే వారికి పింఛను అందజేసే విధానంపైన ఒక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్దేశించారు. ఇందుకోసం అధికారులు, మంత్రులకు కూడా బాధ్యతలు కేటాయించారు. ఇక ఇప్పుడు మంత్రి ప్రకటనతో త్వరలోనే రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే రూపాయలు
4,000 చొప్పున పెన్షన్ ఇవ్వడం గ్యారంటీ అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 53 లక్షల మందికి పెన్షన్లు ఉన్నాయని, కానీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చే సమయానికి 65 లక్షలకు పెన్షన్లు పెంచామని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తెలిపారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏ ప్రతిపాదన చేయలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. గెలిచి ఏదో చేద్దామనుకున్నా ఇంతకన్నా దరిద్రం, దౌర్భాగ్యం లేదు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. టీడీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలవగానే ఏదో చేసేద్దామనుకున్నా, మీడియాతో కూడా అదే చెప్పాను. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఈ 9 నెలల్లో ఏం చేయలేకపోయా, ఇంతకన్నా దరిద్రం, దౌర్భాగ్యం లేదంటూ యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది సమయం కాదంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు యార్లగడ్డ వెంకట్రావును సున్నితంగా హెచ్చరించడం ఈ వీడియోలో వినిపించింది. అయితే ఆయన ఏ టాపిక్ మీద మాట్లాడరనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు ఈ వీడియోను వైసీపీ తమ సోషల్ మీడియా గ్రూపుల్లో తెగ వైరల్ చేస్తున్నారు. 9 నెలల్లోనే కూటమి పాలన ఎలా ఉందో ఎమ్మెల్యే మాటాల్లోనే అర్థమవుతుందంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఎటువంటి పనులు జరగడం లేదని అసహనం వ్యక్తం చేయడం ఏంటని వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే యార్లగడ్డ వెంకట్రావు గతంలో వైసీపీలో కొనసాగారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ గత వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలపడంతో యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ముందు టీడీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన వల్లభనేని వంశీపై ఆయన ఘన విజయం సాధించి చట్టసభల్లో తొలిసారి అడుగుపెట్టారు. వంశీపై పలు కేసులు నమోదు కావడంతో ఆయన జైలులో ఉన్నారు. పెనుగంచిప్రోలులో టెన్షన్, తిరునాళ్లలో పోలీసులపై దాడి, టీడీపీ వర్సెస్ వైసీపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరునాళ్లలో సోమవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో టీడీపీ, జనసేన, వైసీపీ ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలులో ప్రభల ఊరేగింపు చేశారు. అయితే టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలకు చెందిన ప్రభల ఊరేగింపు ఒకే చోటు ఎదురుపడ్డాయి. ఈ క్రమంలో టీడీపీకి చెందిన ప్రభ సెంటర్లో ఉండగా వైసీపీకి చెందిన ప్రభ వర్గం రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. దీంతో ఇరు పార్టీలకు చెందని నేతల మధ్య వాగ్వాదం నెలకొని తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ఉన్న వైసీపీ నేతలో ఇతర ప్రభల ఊరేగింపు చేస్తున్న వారిపై వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లు, రాళ్లు విసిరారు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలో దాడులు అడ్డుకున్న 4 పోలీసులకు, స్థానికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇరు పార్టీల నేతలకు, పోలీసులకు గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం రెచ్చగొట్టేలా ప్రవర్తించడమే కాకుండా అడ్డుకున్న పోలీసులపై దాడులు చేసిన వ్యక్తులను వీడియోల ద్వారా గుర్తించిన పోలీసులు వారంతా వైసీపీ కార్యకర్తలుగా గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. అలాగే మరికొందరు ఇతర పార్టీ నేతలపై కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. రాత్రి ఈ ఘర్షణ చోటు చేసుకోగా ఈ రోజు పెనుగంచిప్రోలులో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎవరైనా గుంపులుగా తిరిగితే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం. సీఎం రేవంత్ కీలక ప్రకటన. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. మంత్రి దామోదర్ రాజనరసింహ బిల్లును సభలో ప్రవేశపెట్టగా అన్ని పార్టీలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ కోసం అనేక ఏళ్లుగా జరుగుతున్న పోరాటంలో ఎన్నో కుటుంబాలు త్యాగాలు చేశాయని, కొందరు ప్రాణాలు కోల్పోయి షహాదత్ పొందారని గుర్తుచేశారు. అట్టహాసంగా వర్గీకరణ కోసం పోరాడిన నాయకులందరికీ ఈ నిర్ణయం సంతృప్తి కలిగిస్తుందని అన్నారు. దశాబ్దాలుగా వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని, ఈ చారిత్రాత్మక బిల్లుతో దళితులు మరింత బలోపేతం అవుతారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సునీతా విలియమ్స్. భూమికి తిరిగి వస్తున్న సునీతా విలియమ్స్ క్షేమంగా రావాలని. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 9 నెలల తర్వాత ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరిగి వచ్చారు. సునీతా మూలాలు గుజరాత్లోని ఝులసన్ గ్రామం. గ్రామస్తులు ఆమె సురక్షితంగా రావాలని ప్రార్థించారు. అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా 4 వ్యోమగాములు మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరిగి వెళ్లారు. ఈ వ్యోమగాముల ప్రయాణంపై యావత్ ప్రపంచం దృష్టి ఉంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ దాదాపు 9 నెలల తర్వాత అంతరిక్షం నుంచి స్పేసెక్స్ డ్రాగన్ క్యాప్సూల్లో తిరిగి వస్తున్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కి కొన్ని రోజులకు మాత్రమే పంపింది. కాని వారి బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో పనిచేయకపోవడం వల్ల వారు 9 నెలలు అక్కడే చిక్కుకుపోయారు. అయితే వారు బుధవారం భూమికి తిరిగి రానున్నారు. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఈ సంఘటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. దేశం, ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆమె ఎవరు? అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా వారికి ఎంత చెల్లిస్తుంది? భారతదేశంలో వారి ఇల్లు ఎక్కడ ఉంది? ఈ రోజు మనం దీని గురించి తెలుసుకుందాం. అనుభవజ్ఞురాలైన వ్యోమగామిగా సునీతా విలియమ్స్ నాసాలో సుదీర్ఘమైన, విశిష్టమైన కెరీర్ను కలిగి ఉన్నారు. ఆమె అనేక అంతరిక్ష యాత్రలు చేశారు. వారు అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా కోసం పనిచేస్తున్నారు. యుఎస్ ప్రభుత్వ జీత స్కేల్ ఆధారంగా వారికి జీతాలు చెల్లిస్తుంది. ఈ జీతం GS-13 నుంచి GS-15 వరకు ఉంటుంది. సునీతా విలియమ్స్ సాధారణంగా G-15 కేటగిరీ కిందకు వస్తారు. నాసా రికార్డుల ప్రకారం ఆమె వార్షిక జీతం సుమారు $1.228 అంటే సంవత్సరానికి $1,26,00,000 అని అంచనా. యాప్స్ ప్రమోషన్లపై పోలీసులు సీరియస్. 11 మంది సెలబ్రిటీలపై కేసులు. 11 మంది యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. కలర్ ప్రొడక్షన్, నంబర్ ప్రొడక్షన్, క్రికెట్ ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నందుకు గాను వీరిపై కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో హర్షసాయి, విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్, రీతూ చౌదరి, బండారు శేషయాని, సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుధీర్ సహా పలువురు సెలబ్రిటీలు, టీవీ నటులు ఉన్నారు. వీరందరికీ త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. అనంతరం వారి వాంగ్మూలాన్ని బట్టి అరెస్టు చేసే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా ఒకేసారి 11 మంది సెలబ్రిటీలపై కేసు పెట్టారు. ఇందులో యాంకర్ విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ సహా పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు. మరి ఇందులో ఇంకెవరున్నారు? వీళ్లపై నమోదైన కేసు సంగతి చూద్దాం. సెన్సెక్స్ 2025లో మొదటిసారి 1,100 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. స్టాక్ మార్కెట్లు చాలా రోజుల తర్వాత భారీ ర్యాలీ చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచీ BSE సెన్సెక్స్ ఈరోజు ఏకంగా 1,131 పాయింట్లు వృద్ధి నమోదు చేసి 75,301కు చేరుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ NSE నిఫ్టీ 325 పాయింట్లు పెరిగి 22,834 వద్ద సెటిల్ అయింది. అన్ని సెక్టార్ల సూచీలు పాజిటివ్గా ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్ 2%,
నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ 2.3%, ఫైనాన్షియల్ సెక్టార్ 1.9% వృద్ధి నమోదు చేశాయి. హెవీ వెయిట్ స్టాక్ ఐసిఐసిఐ లిమిటెడ్ షేర్లు 3.4% పెరిగి నిఫ్టీ 50 సూచీలో టాప్ గెయినర్గా నిలిచింది. బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాప్ ఈ ఒక్కరోజే 6.85 లక్షల కోట్లు పెరిగి రూపాయలు 400.2 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా వృద్ధి నమోదు చేయడం 2025లో మొదటిసారి ఇదే కావడం గమనార్హం. చివరిసారిగా మే 2024-23న సెన్సెక్స్ 1,196 పాయింట్లు ర్యాలీ చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే 1,000 పాయింట్లకు పైగా పెరిగింది. అమెరికా మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ కావటం భారత స్టాక్ మార్కెట్లను కూడా పాజిటివ్గా ప్రభావితం చేసింది. దీనికి తోడు చైనా ఆర్థిక వ్యవస్థపై ఆశావాదం, భారత ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుందనే సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు బలం చేకూర్చాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్లో భారీగా కొనుగోళ్లు జరిపారు. యుఎస్లో వినియోగం పెరిగినట్లు రిటైల్ డేటా స్పష్టం చేసింది. అలాగే డాలర్ విలువ బలహీనపడటం అంతర్జాతీయ మార్కెట్లకు ప్లస్ అయింది. చాలా స్టాక్స్ తక్కువ ధరకు లభిస్తుండటం కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించింది. మొత్తంగా అన్ని వైపులా పాజిటివ్ సంకేతాలే కనిపించడంతో సూచీలు ఇవాళ భారీ ర్యాలీ చేశాయి. ఈరోజు టాప్ గెయినర్స్. ఇవాళ అధిక లాభాలు నమోదు చేసిన స్టాక్స్ను ఓసారి పరిశీలిస్తే రేమండ్ షేర్లు 16% పెరిగి రూపాయలు 1,428 స్థాయికి చేరుకున్నాయి. మాస్టెక్ షేర్లు 15.5% పెరిగి రూపాయలు 2,440 వద్ద సెటిల్ అయ్యాయి. త్రివేణి టర్బైన్, ఫినోలెక్స్ కేబుల్స్, వెల్స్పన్ ఇండియా షేర్లు 10% పైగా వృద్ధి నమోదు చేశాయి. అపర్ ఇండస్ట్రీస్, పేటీఎం, కిర్లోస్కర్ ఆయిల్, సన్ ఫార్మా, రత్నమణి మెటల్, పాలసీ బజార్, నెట్వెబ్ టెక్నాలజీస్, జొమాటో షేర్లు 7% పైగా ర్యాలీ చేశాయి.